హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. షాకింగ్. ఆ ముగ్గురు కాంగ్రెస్ కీలక నేతల ఓటమిపై క్లారిటీ ఉందన్న కేటీఆర్. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఆయా రాజకీయ పార్టీల నేతలు తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. విమర్శలకు పదును పెడుతున్నారు, దూకుడు చూపిస్తున్నారు. ఎవరికి వారు ట్రెండ్ తమకు అనుకూలంగా ఉన్నట్లు చెప్తున్నారు. తమ సత్తాను చాటుకునేలా ప్రత్యర్థి పార్టీలపై ఎదురుదాడిని కొనసాగిస్తున్నారు. ఈ పరంపరలో టీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ బలబలాల గురించి విశ్లేషిస్తూనే తమ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ముఖ్య నేతల గురించి సంచలన విషయాలను ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్కు చెందిన అగ్రనేతలు ఈ దఫా ఓటమి ఖాయమని డంకా బజాయించి మరీ కేటీఆర్ వెల్లడించడం సంచలనంగా మారింది. మహాకూటమికి చెందిన అగ్రనేతలు ఈ దఫా ఓటమి ఖాయమని ఢంకా బజాయించి మరీ కేటీఆర్ వెల్లడించడం సంచలనంగా మారింది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు ముందు మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఓటమి భయంతోనే రేవంత్ డ్రామాలు మొదలెట్టాడని విమర్శించారు. రోజుకో ఆరోపణల ఆంతర్యం అదేనని ఆయన చెప్పుకొచ్చారు. కొడంగల్లో గెలవలేకే ఎన్నికలను వాయిదా వేయించాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సహా కాంగ్రెస్కు చెందిన ముఖ్య నేతలు రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలు కానున్నారని కేటీఆర్ వెల్లడించారు. నాగార్జున సాగర్లో తాజా మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, కొడంగల్లో రేవంత్ రెడ్డి, మధురలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతలకు తమ ఓటమి గురించి ముందే తెలిసిపోయిందని, అందుకే నియోజకవర్గం దాటి బయట అడుగుపెట్టడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆ ముగ్గురి ఓటమిపై తనకు ఫుల్ క్లారిటీ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ గురించి కేటీఆర్ ఆసక్తికరమైన లెక్కలు చెప్పారు. గ్రేటర్లో 17 స్థానాలు టీఆర్ఎస్ గెలవబోతోందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని, కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవడం లేదని షాక్కు గురిచేశారు. మహిళలు, ముస్లింలు పూర్తిగా టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పిన ఆయన సెటిలర్లంతా కారు వైపే ఉన్నారని స్పష్టం చేశారు. శేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్న కేటీఆర్ చంద్రబాబు తెలంగాణలో ఎంత తాపత్రయపడ్డా ప్రయోజనం శూన్యమని చెప్పారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుగుతానని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబుకు చెక్ పెడతామని చెప్పారు. అక్కడ రాజకీయాలు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే స్థానాలను బట్టి మా వ్యూహం ఉంటుందని వెల్లడించారు. చివరి రోజున ఎవరి నియోజకవర్గాల్లో వారే ప్రచారం చేసుకుంటారని తెలిపారు. సిరిసిల్లలో ఈసారి కూడా 50,000 మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఎన్నికల సరళిపై ఒక క్లారిటీ ఉన్నట్లు మాట్లాడిన కేటీఆర్ ఆయన చెప్పినవి ఏ మేరకు జరుగుతాయో వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.